రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల కుటుంబాలకు, పెద్ద కొడుకుల వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులచే పెన్షన్ పంపిణీ చేపట్టడం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సిద్ధవటం మండల టీడీపీ అధ్యక్షులు కేతిబోయిన రాజశేఖర్ తెలిపారు. మండలంలోని మూలపల్లి, నేకనాపురం, బొగ్గుడివారిపల్లి, చాముండేశ్వరిపేట, మాధవరం గ్రామాల్లో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఆర్థికంగా రాష్ట్ర బడ్జెట్ లోటుగా ఉన్న అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీ ప్రభుత్వ అధికారులచే అవ్వాతాతలకు పెద్ద కొడుకుల పెన్షన్ పంపిణీ చేయడంపై ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని, అక్కా చెల్లెమ్మలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యంపై మహిళలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని, గత పాలకుల పాలనలో బడుగు బలహీన వర్గాల కుటుంబీకులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని తెలిపారు. 3,000 రూపాయలు ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఇస్తున్నారు. ఉన్నట్టుండి 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి ప్రతి ఇంటికి వృద్ధులకు, తర్వాత వితంతువులకు అందరికీ ఉదయాన్నే 6:30 కల్లా ఇంటి గుమ్మం దగ్గరికి చేర్చే ప్రభుత్వం ఎవరిదన్నా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందువల్ల మేము ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం మన సీఎం గారు తలపెట్టినాడు కాబట్టి ఆయన చేసిన పథకంలో పాలు పంచుకోవడం మా అదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకము సకాలంగా సమయంగా జరుగుతున్నది. ప్రతి ఇంటింటికి పోయి అధికారులు పింఛన్లు పంచుతున్నారు. చంద్రబాబు నాయుడు వాగ్దానాల ప్రకారంగా ఆచితూచి లేకుండా పరిపాలన సుఖపాలన జరుపుతున్నట్టుగా మనవి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు అధికారులే ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇచ్చే పింఛను వికలాంగులకు 6,000, వృద్ధులకు 4,000 ప్రకారంగా సకాలంగా సమయంగా జరుపుతున్నారు.